ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. కుంభరాశి వారికి మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా మీ జన్మ నక్షత్రం ధనిష్ట 3-4 పాదాలు కానీ, శతభిషం 1, 2, 3, 4 పాదాలు కానీ, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలైనట్లయితే మీ జన్మరాశి కుంభరాశి అవుతుంది. ఈ రాశి వారికి సంతానానికి జ్ఞానానికి కారకుడైన గురుడు వృషభ రాశిలో ఉండటం వల్ల, భూమికి భ్రాతృకారకుడైన కుజుడు మిథున రాశిలో ఉండటం వల్ల, ధనానికి ఆయుష్కి కారకుడైన శనేశ్వరుడు కుంభరాశిలో ఉండటం వల్ల, విద్యకి ఉద్యోగానికి కారకుడైన బుధుడు, అన్యోన్యతకి సంబంధించి భోగానికి సంబంధించిన కారకుడు శుక్రుడు, అదేవిధంగా ఆరోగ్యానికి పితృవంశ అభివృద్ధికి కారకుడైన రవి మీనరాశిలో ఉండటం వల్ల ఈ రాశి వారికి ఈ మార్చి నెల అనుకూలమైన సంచారంగా, గ్రహాల అనుకూలమైన సంచారం వల్ల వీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల యందు రాణింపు కలుగుతుంది. అన్నింటా కూడా జయాన్ని సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయానికి లోటుండదు. అప్రయత్న ధనలాభం కలుగుతుంది. విద్యార్థులకు పరీక్షలు బాగా రాస్తారు. ప్రయాణ సౌఖ్యం కలుగుతుంది. నూతన వాహనాలు కొనడానికి ప్రయత్నాలు చేస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. కుటుంబంతో బంధువర్గంతో కలిసి విహారయాత్రలు చేయడానికి కూడా చాలా వరకు అవకాశం ఉంది. సంఘంలోనూ రాజకీయపరంగా మంచి పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. ఉద్యోగాల్లో ఉన్నత అభివృద్ధి కలుగుతుంది. అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. మీరు చేసేటువంటి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి సాధిస్తారు. జాయింట్ వ్యాపారాలు, ఇనుముకు సంబంధించిన వ్యాపారాల్లో కూడా చాలా అభివృద్ధి కలుగుతుంది. వ్యవసాయాల్లో కూడా మంచి లాభాలు గడిస్తారు. పూర్వం చేసిన రుణాలని ఈ నెలలో తీర్చేటువంటి అవకాశాలు కలుగుతున్నాయి. అదేవిధంగా విదేశాలు వెళ్ళాలనుకునే వారికి వీసాలు త్వరగా వచ్చి ఈ నెలలో విదేశాలు వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా ఎవరైనా సరే ఈ కుంభరాశి వారు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నట్లయితే ఒక 7 శనివారాలు నవగ్రహాల చుట్టూరా ప్రదక్షిణాలు చేసి ఆ శనేశ్వరుడికి నువ్వులు దానంగా చేసినట్లయితే అంతా శుభప్రదంగా ఉంటుంది. స్వస్తి.